అంటే ప్రతి ఒక్కరు కూడా నాని అన్న ఫ్యాన్ అన్న ఉంటుంది, ప్రతి ఒక్క ఫ్యాన్ కాళ్ళ తెగిస్తాడు అన్న, అంత బాగా అనిపించింది. ఈ రోజు చాలా బాగుంది. నానికి ఫైటింగ్ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. వారమంతా అంటే అవదు, ఎక్కడ వారమంతా అంటే అవదు, వారమంతా ఏం చేస్తాం. ఫ్యూచర్లో కంపల్సరీ ప్రామిసింగ్ డైరెక్టర్స్లో వివేక్ ఆత్రేయ అనే మాత్రం పక్క ఉంటుంది. అందరు నాగశ్విన్, సందీప్ రెడ్డి వంగ అంటున్నారు కానీ వివేక్ ఆత్రేయ కంప్లీట్లీ అండర్ రేటెడ్ డైరెక్టర్. బట్ ఈ సినిమాతో ప్రూవ్ అయిపోతుంది ఆడియన్స్కి ఏంటంటే వివేక్ ఆత్రేయ విల్ బి ద స్టాండప్ డైరెక్టర్ ఫర్ TFI ఫర్ ఇన్ ద ఫ్యూచర్ పక్కాది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎస్.జే. సూర్య గారు మాత్రం అసలు ఎక్సలెంట్. నానిని డామినేట్ చేసిండు మూవీలో. ఎంత న్యాచురల్గా యాక్షన్ ఉన్నా కూడా నాని యాక్షన్ టాప్ నాచ్ ఉంది. బట్ స్టిల్ ఎస్.జే. సూర్య యాక్షన్ ఒక స్టెప్ హైడే ఉంది. అండ్ ఆల్సో సినిమాలో ఏం అన్నెసెసరీ సీన్స్ పెట్టకుండా నీట్గా వెళ్ళిపోయింది. కొంచెం లెంది అంటే స్క్రీన్ టైమ్ 172 minutes ఏమన్నారు కదా, అంత లెంది ఉన్నా కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్ స్క్రీన్ ప్లే తోటి మధ్యలో అంటే క్యారెక్టర్ కాన్వర్సేషన్తో కామెడీ బిల్డ్ అయింది. కానీ అన్నెసెసరీ కామెడీ ట్రాక్స్ ఇంక్లూడ్ చేయడం కానీ లేకపోతే అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కానీ ఏం చేయలేదు డైరెక్టర్. ఇంకా జేక్స్ బెజాయ్ మాత్రం లిటరల్ చెప్తున్నప్పుడు అసలు స్టెరాయిడ్స్ తీసుకొని కూడా ఎప్పుడంత పర్ఫెక్ట్గా బీజం కొట్టలేడు. జేక్స్ బెజాయ్ మాత్రం అసలు కంప్లీట్ టాప్ నాచ్ బీజం. అసలు బీజం శివతాండవం బీజం ఇంకా ఫస్ట్ సాంగ్కి మాత్రం ఎక్సలెంట్ మ్యూజిక్ కొట్టిండు. అండ్ ఆల్సో డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అసలు నిజంగా చెప్తున్నా, కొన్ని సీన్స్లో అయితే లైటింగ్ అవన్నీ కానీ ఎక్సలెంట్ చూపించిండు DOP. అండ్ ఆల్సో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే మిడ్, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేకపోయినా కూడా స్టిల్ అంటే హీరోయిన్తో అన్నెసెసరీ రొమాన్స్ పెట్టాలి, కమర్షియల్ ఒక పార్ట్ వేయాలి, అట్లాంటిది ఏం సినిమాలో లేదు. అందుకు నచ్చింది. ఎక్సైట్గా అంటే ఎంగేజింగ్ స్క్రీన్ టైం మనకు ఉండాలి కదా మూవీ చూసేటప్పుడు. మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆ థ్రిల్ ఉండదు అనమాట. కైండ్ ఆఫ్ ఫ్లాట్ నరేషన్ ఉంటుంది, ప్రిడిక్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాకు అబౌవ్ యావరేజ్ అన్నమాట. థ్యాంక్ యూ. చాలా చింతిస్తున్నాను. అదే నాకు తిరగలేదు. గురువారం వచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. గురువారం రావాలి కదా శనివారం ఎందుకు అదే శనివారం రావాలి కదా సినిమా. గురువారం ఎందుకు వచ్చింది? తప్పు కదా అన్నయ్య. డైరెక్టర్ని మోసం చేశాడా లేదా? నేను శనివారం రోజే వద్దు అనుకున్నాను. ఆ రోజే నా స్పెషల్ డే. సరిపోదా మనకి శనివారం? డైరెక్టర్కి సరిపోదా? ఏ గురువారం కావాలి, శుక్రవారం కావాలి, ఆదివారం కావాలి, ఏ వారమంతా కావాలా? వారమంతా అంటే అవదు, ఎక్కడ వారమంతా అంటే అవదు, వారమంతా ఏం చేస్తాం. సినిమా అయితే బాగుంది. నానని నేను ఇంకొక మాస్ క్యారెక్టర్లో చూసాము బాబా. నానని నేను దసరా తర్వాత మాస్ క్యారెక్టర్లో ఈ సినిమాలో చూసాము. దసరాని మించిపోనది మాస్ క్యారెక్టర్. యాక్షన్ ఉంటుంది నాయన, దద్దరు ఇదిపో థియేటర్ అంతా. అలాగే కొంట తప్ప మోసం వచ్చినోడు కూడా లేచి కూకుంటాడు, దొడ్డుకెళ్ళేటోడు కూడా వచ్చి కూకుంటాడు. అంత బాగుంది సినిమా మాస్. ఆ టైంలో అలాగ ఉంది. క్లారిటీగా చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అమ్మాయి కొంచెం తెలుగు అమ్మాయి లాగా నీట్గా సంస్కారబద్ధంగా ఇలాగ చేసింది. ఈ సంస్కారబద్ధంగా చేసింది కాబట్టి హీరోయిన్ అయితే బాగా యాక్ట్ చేసింది. ప్రియాంక కానిస్టేబుల్ క్యారెక్టరు బాగా చేసింది. కిల్లర్, మన సైకో, మన మెంటల్, ఒక సైకో, ఒక శాడిస్ట్, ఒక దరిద్రుడు, ఒక నికృష్టుడు, ఇలాంటి క్యారెక్టర్లు అయితే పనికొచ్చే వ్యక్తి ఎవరు? సూర్యాబాయ్ ఎరగదీశాడు. సూర్యాబాయ్ మెంటల్ని ఎలాంటి క్యారెక్టర్లు తీయాలన్నా సూర్యాబాయ్ తర్వాతే. మంచి డైరెక్టర్లు సూర్యకి అవకాశాలు ఇవ్వాలా. సూర్యాబాయ్ అంటే మామూలుగా మంచి కాదు. ఒక శాడిస్టు, ఒక దరిద్రుడు, ఒక చండాలు, ఒక నికృష్టుడు ఎలాంటి క్యారెక్టర్లు చేయగలుగుతాడు. అది ఎవరు? సూర్యాబాయ్. బుద్ధి సీన్ లేవు, అదే అప్సెట్. సినిమా మొత్తంలో అప్సెట్ ఏంటంటే బుద్ధి సీన్ లేవు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఫ్యామిలీకి నాకు ముద్దు సీను, నీకు ఫ్యామిలీ సీను, ఈయనకి లవర్ సీను, ఆయనకు అగ్గు సీను. మంచిగా ఒకటి ఉంటుందయ్యా. స్టోరీ అయినా స్క్రీన్ ప్లేతో ట్విస్టులతో అయితే మ్యాజిక్ చేసిండు. అంటే బ్రో చాలా మంది ఎస్.జే. సూర్య డామినేషన్ ఉంది నాని పైన అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఇద్దరు పోల్చుకుంటే ఇద్దరు పోటాపోటీగా చేశారు. సో చాలా అంటే తను డైరెక్టర్ యాక్టర్ చాలా చేశారు కదా, సో అనిపిస్తుంది. బట్ అన్న యాక్టింగ్ ఇద్దరు పోటాపోటీగా అయితే ఇది కంపల్సరీ చేశారు. సో ఇద్దరు బాగా చేశారు. అంటే ఒక దసరా రేంజ్ లో ఉందా మూవీ? దసరా, హాయ్ నాన్న, జెర్సీ, ఆ రేంజ్ లో అయితే పక్క. సో నాని నుంచి న్యాచురల్ గా ఏదైతే మన తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారో ఆ సినిమా అయితే ఇచ్చాడు, 100% ఇచ్చాడు. ఫైనల్ గా ఏం చెప్తాం మూవీ గురించి? మంచి మూవీ, వచ్చి చూడండి, ఇదే చెప్తాం. థ్యాంక్ యూ.
ఉంది నానికి? ఈ రోల్ చాలా బాగుంది నానికి. ఫైటింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. సూర్య డామినేట్ చేశాడు అంటారు. సూర్య ఎట్లా ఆయన రోల్ ఎలా ఉంది? విలన్ విలన్ రోల్ ఎలా ఉంది? కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. విలన్ రోల్ చాలా బాగుంది. పక్క 100% అందరు చూడాలి మూవీ మిస్ అవ్వకుండా. మూవీలో మీరు ఏ ఎలిమెంట్స్ మీరు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు సినిమా? ఫైటింగ్ మూవీని చాలా నచ్చింది. చాలా ఆక్వర్డ్ గా లేకుండా నీట్ గా పొలైట్ గా బాగా ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా సినిమా? యా పక్కా. మ్యూజిక్ ఎలా మ్యూజిక్ బాగుంది. ఎక్కువ ఆక్వర్డ్ గా కాకుండా నీట్ గా పొలైట్ గా ఉంది మూవీ. అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉందా మూవీ? అలా ఏం లేదు. టైం చాలా తొందరగా అయిపోయినట్టు ఉంది. ఫీల్ అవ్వలేదు 3 hours ఉన్నా కానీ మూవీ చాలా తొందరగా అయిపోయింది. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ రోల్ ఎలా ఉంది? చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5.5 ఇస్తాను. హీరోయిన్ కొంచెం స్కోప్ తక్కువ ఉందంట కదా. చెప్పండి మేడం, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా నాని అన్న ఫ్యాన్ అనేది అన్న ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యాన్ కాళ్ళ తగిలిస్తాడు అన్న. అంత బాగా అనిపించింది. రేటింగ్ ఇస్తారు? నేను 5కి 4.5 ఇస్తాను. బీజియం తక్కువ ఉంది అంటున్నారు కదా. ఆ ఫస్ట్ హాఫ్ కొద్ది బీజం అటు అయినప్పుడు కూడా సెకండ్ హాఫ్ ఆ టైర్ బాగా ఉంటా పోయా ఇంటర్వ్యూ సీన్ క్లైమాక్స్ సీన్ అయితే అది చూడగానే సినిమాకి వెళ్ళొచ్చు. నాకైతే చాలా కొన్ని సీన్స్ అయితే అసలు నేను ఇమాజినేషన్ దొరకలేకపోయా. అంత బాగా అనిపించింది. అది సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. నాకైతే ఓవరాల్ చెప్తున్నాను ఒక్క విషయం చెప్తాను. యాజ్ ఏ ఫ్యాన్గా వాషింగ్ పౌడర్ సినిమా ఈ సినిమా చూడిపోతే మీ కర్మ. దయచేసి సినిమా చూడండి రా బాబు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఎంకరేజ్ చేయండి రా బాబు. నిజంగా చాలా బాగుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అన్న. నాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది సినిమా? నాని పర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ అనిపించాను. అంటే లాస్ట్ ప్రతిసారి కన్నా కూడా అసలు ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, కామెడీ చేస్తాడు. ఈ సినిమా ఏడిపించాడు సావ మింగటాలే ఉంటుంది భయ. నిజంగా నేను చూసా సరిపోదా శనివారం. సరిపోదా శనివారం కాదు, రికార్డు సావ మింగ శనివారం అని చెప్పొచ్చు అన్న. అంతా బాగా అంటే సినిమా